బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెవెన్యూ చట్టాలను మార్చాలని ధరణి పీడకలగా మారిందని అందుకే రైతుల సమస్యలు పరిష్కరించే చట్టంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. అయినా వందల కోట్ల విలువైన భూముల్లో చోటు చేసుకుంటున్న అవకతవకలు ఒకవైపు ఉండగానే క్షేత్రస్థాయిలో భూములు హద్దులు చెరిపే యత్నాలకు తెరతీస్తున్నాయి. అక్రమదారులు రాష్ట్ర వ్యాప్తంగా మిలుగు ఎర్సైన్ భూముల్లోనే కాకుండా కొంతమంది కొంత భూములను కూడా ఆక్రమించిన దళారీలు రెవెన్యూ దస్త్రాలతో పేర్ల మార్పిడికి ప్రయత్నాలు చేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత భూమిపై హక్కుల కోసం అనేక మంది రైతులు పోరాటం చేస్తున్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటూ రికార్డులో కొనసాగుతుండగా 2018లో ఆ భూములు గల్లంతయ్యాయి. క్షేత్రస్థాయిలో కొందరు రెవెన్యూ సిబ్బంది చేసిన నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరితో భూదస్త్రాల ప్రక్షాళన కార్యక్రమంలో తప్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటిని సరిచేయడానికి అప్పీళ్లకు ఆర్ఓఆర్ 2020లో ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. తహసీల్దార్ నుంచి CCLA వరకు ఎవరి అధికారికి లేవు. రైతులందరూ డిపాజిట్ పాస్ పుస్తకాలు జారీ చేసేందుకు 2017-18లో LRUP నిర్వహించారు. అప్పటి వరకు అప్డేట్ అవుతూ వచ్చిన రికార్డులకు బదులు పాత రికార్డులను ఆన్లైన్ చేయడంతో కొత్తగా సమస్యలు పుట్టుకొచ్చాయి. కొన్ని జిల్లాల్లో కొందరు దళారులు, పలుకుబడి ఉన్నవారు కొన్ని సర్వే నెంబర్లలో భూ విస్తీర్ణాన్ని పెంచుకుంటున్నారు. రెవెన్యూ సెటిల్మెంట్ రిజిస్టర్ ప్రకారం ఒక సర్వే నెంబర్లో ఉండాల్సిన విస్తీర్ణం కన్నా ఎక్కువ పట్టాలు జారీ చేయొద్దనే నిబంధనలు జారీ అయ్యాయి. దీంతో క్షేత్రస్థాయి సిబ్బంది పెరిగిన విస్తీర్ణను సరిచేసే క్రమంలో అర్హులైన రైతులకు కోతలు పెట్టారు. కొందరికి మాత్రం భారీ విస్తీర్ణను కొనసాగించారన్న ఆరోపణలు ఉన్నాయి. 2018 నుంచి నేటి వరకు భూమి నష్టపోయిన రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు 10,000, కేంద్రం 6,000, ప్రస్తుతం ప్రభుత్వం రైతు భరోసా కింద ఇచ్చిన 12,000 ఈ రైతులకు దక్కలేదు. ఇలా ఒక్కో రైతు భారీగా నష్టపోయారు. వీరికి బ్యాంకు రుణాలు రావడం లేదు, ప్రైవేటుగాను అప్పులు పుట్టడం లేదు. ధరణి పోర్టల్లో భూ సమాచారం ఉంటే చాలు రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి చేసే విధానం అమలు చేస్తుండడం భవిష్యత్తుకు పెను ముప్పేనని నిపుణులు సూచిస్తున్నారు. పోర్టల్ పేరు మారిన తర్వాత భూభారతి పోర్టల్లోనూ ఈ విధానమే ఇప్పుడు అమలవుతోంది. క్షేత్రస్థాయిలో భూ విచారణ నిర్వహించాక యాజమాన్య హక్కుల మార్పిడి విధానం త్వరగా అమలులోకి తీసుకురాకపోతే లేని భూములకు హక్కులు వస్తాయన్న హెచ్చరికలు ఉన్నాయి. అయితే దీన్ని కట్టడి చేసేందుకు ఆర్ఓఆర్ 2025 భూభారతిలో ప్రతి రిజిస్ట్రేషన్కు భూమి సర్వే పట్టం తప్పనిసరి చేస్తూ అధికారులు సెక్షన్లు ఏర్పాటు చేశారు.